వీడియోలో గలీజ్ ఫుడ్ తో గద్దర్ లేపుతున్న గోషిగాలను చూడబోతున్నాం. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. జిలేబీలు అంటే జొల్లు గార్చే జనాలు ఈ జిలేబీలను ఎలా తయారు చేస్తున్నారో చూస్తే జన్మలో ఈ జిలేబీల జోలికే వెళ్ళరు కావచ్చు. గిన్నెలో జిలేబీ పిండిని కలుపుతున్న చిచ్చా చెమట చేయితో చెమట చుక్కలను చిందిస్తూ పిండిని మాత్రం సెక్సీ చేతులతో సూపర్ గా కలిపేస్తుంటాడు. అలాగే చేయి మీదున్న చెమట పిండిని గరిటతో గీకి గీకి గిన్నెలు వేసేస్తాడు. పిండిలో ఫుడ్ కలర్ వేసాక చూడాలన్న సామి రంగా మైలబట్టకు ఆయుధ పూజ చేసి ఆ మైలబట్టతోనే మస్తుగా టేస్టీగా ఉండే జిలేబీలను జప్ప తయారు చేసి తినడానికని జనాలనైతే రండిరా రండి అంటూ పిలుస్తుంటారు. ఈ భాయిసాబ్ అమ్ముతున్న బిర్యానీని తింటే మీరు వద్దన్నా కూడా 1000 ఏండ్లు ఆయురారోగ్యాలతో అల్కగా బతికేస్తారు కావచ్చు. ఈ పానీపూరి తింటున్న ధారకారికి దేవుడు ముందల సైడే 2 కండ్లు ఇచ్చిండు గాని బ్యాక్ సైడ్ లో కూడా చూసేటట్టు కండ్లు ఇచ్చింటే మాత్రం కసి మీద ఉన్న భూకాసి రక్తం గక్కుకొని సచ్చేటోడు కావచ్చు. లేకుంటే ఏంది మరి ఆ పానీపూరి బండోడు లొంగిల చేపెట్టి కొద్దని గ్యాప్ ఇవ్వకుండా గోక్కుంటుంటే ఈ భూకాసి మాత్రం వర్త్ వర్మ వర్త్, నోరు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, వేరే లెవెల్ వర్మ అంటూ లొట్టలేసుకొని తింటూ పైశాచికానందం పొందుతున్నాడు. గైస్ ఆహా ఆహా అనుకుంటా తినే ఆరెంజ్ ఐస్ క్రీమ్లను ఎలా తయారు చేస్తున్నారో చూస్తే మీ కండ్లు బయటికి వచ్చేస్తాయి. ముందుగా మనోళ్ళు ఆరెంజ్ ఫ్లేవర్ కెమికల్లో యూరియా ఫర్టిలైజర్ తో చేసిన కల్తీ పాల క్రీమ్ ని వేసి బాగా కలిపేసుకుంటారు. తర్వాత స్వీట్ గా ఉండడానికని షుగర్ గడ్డలను వేసేసి ఈ కెమికల్ తో ఉన్న లిక్విడ్ మొత్తాన్ని ఐస్ క్రీమ్ షేప్లలో పోసేసి -20 డిగ్రీ సెల్సియస్ వద్ద కూల్ చేస్తారు. కూలింగ్ చేశాక మొత్తానికి రెడీ అయిపోయిన కల్తీ ఆరెంజ్ ఐస్ క్రీమ్లను బయటికి తీసి ప్యాకింగ్ చేసేసి తిని ఫుల్ మజాని పొందండని జనాల మీదకి వదులుతారు. ట్రైన్ లో ఛాయ్ తాగే అలవాటు ఉన్నోళ్ళు ఈ వీడియోని చూస్తే ఊరేసుకొని చచ్చిపోతారు కావచ్చు. ట్రైన్ లో ఛాయ్ అమ్మేటోళ్ళు ఛాయ్ని చందమామ మీద నుంచి ఏం తయారు చేసుకొని రారు. వీళ్ళు బాత్రూమ్ లో ఉండే నీళ్ళనే వాడి హీటర్ తో హాయిగా ఛాయ్ని తయారు చేసుకొని వచ్చేస్తారు. ఇగేముంది చాయ్ గరం గరం చాయ్ వేడి చాయ్ అంటూ పబ్లిక్ కి పంగనామం పెట్టి గబ్బు చాయ్తోనే డబ్బు ఈజీగా సంపాదించుకుంటారు. ఈ బజ్జీలు గుడ్డు బజ్జీలు తయారు చేస్తున్న తీస్మార్ ఖాన్ గోకుడ పెడితే ప్యాంట్ల చేసి పిచ్చగా గోక్కుంటూ పైశాచికానందం పొందుతున్నాడు. ఇక మామ చేతులతో చేసిన బజ్జీలు గుడ్డు బజ్జీలు తింటే సూపర్. గైస్ శరీరంలో ఉన్న సర్వరోగాలను సర్వనాశనం చేసే శక్తి ఈ సంకవడలకే ఉంది అని నాష్ట శాస్త్రవేత్తలు రీసెంట్ గా కనుగొనడం జరిగింది. దాంతో ఈ సంకవడలకు మార్కెట్ లో డిమాండ్ అయితే భారీగా పెరిగిపోయింది. పానీపూరీలు అనగానే అమ్మాయిలకు పానం ఎట్లా గుంజుతుంది అంటే అయస్కాంతం గుంజినట్టే గట్టిగా గుంజుతుంది. ఈ అంకుల్ తయారు చేసిన పానీపూరీల కమ్మ టేస్ట్ ని చూస్తే ఆయనతో అమ్మాయిలైతే ఎగిరి గంతులేసారు కావచ్చు. అయినా అంకుల్ని చూడండి, టేస్ట్ ని తేవడానికని తాకత్కి మించి ఎట్లా తనలాడుతున్నాడో. ఇటువంటి పవిత్రమైన చేతులతో పానీపూరీలు తయారు చేస్తేనే అమ్మాయిలు అబ్బా భలే ఉంది టేస్ట్ అంటారు. అప్పడాలని అబ్బా సూపర్ అనుకుంటా కర్ర నమిలే కాటరాజులకు కనువిప్పు కలిగిపోతుంది. ఇప్పుడు ముందుగా మనోళ్ళు అప్పడాల పిండిని గిన్నెల మీద పోసి ఆవిరి మీదే బాయిల్ చేసుకుంటారు. తర్వాత బాయిల్ చేసుకున్న ఈ పల్చటి షీట్లను ఎండలో తీసుకెళ్లి ఎండబెట్టేస్తారు. దాంతో అవి షైనీగా ఎల్లో కలర్ లోకి మారిపోతాయి. అంతవరకు అయితే బానే ఉంది గాని తర్వాతనే మనోళ్ళు టేస్ట్ కోసమని టాలెంట్ ని చూపిస్తారు. అందుకని ఒక మహిళ తన గజ్జెక్కిన దురద కాళ్లతోనే లంచ్ బాక్స్ మీద ఎక్కి అప్పడాలని క్రూరంగా కటింగ్ చేస్తూ కమ్మగుండే టేస్ట్ ని సూపర్ గా యాడ్ చేసేస్తుంది. ఆంటీ ఇగేముంది, అద్భుతమైన అప్పడాలను తింటే ఎవరైనా సరే గిట్లనే అంటారు కావచ్చు. గైస్ ఈ పెద్ద మనిషికి యమలోకంలో యముడి వద్ద పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేసిన అనుభవం ఉన్నట్టుంది. మనోడికి స్పూన్స్ గరిటలు ఎట్లుంటాయో కూడా అస్సలు తెలియదు. ఈ బాబాయ్ తయారు చేసిన బొంగులో భూషణంలో ఉప్పును మాత్రం అస్సలు వాడడు.
ఎందుకంటే ఉప్పుకు బదులుగా చిచ్చా నోరూరించే చెమటను సీక్రెట్ ఇంగ్రీడియంట్ గా వాడుతున్నాడు కాబట్టి. ఆ నిమ్మకాయని చూడండి, చేతిలో ఉన్న చెమట మిక్స్ అయ్యేటట్టు ఎట్లా పిండుతున్నాడో. మొత్తానికి మనోడు మిక్సీ కూడా బెదురుకునేటట్టు బర్ర బర్ర కలిపేస్తుంటాడు. ఇంకా కస్టమర్ కి సర్వింగ్ చేసేటప్పుడు సావుకారి స్పూన్ ని కూడా సెక్సీగా మార్చి పడేస్తాడు. ఇక పొరపాటున కూడా దీన్ని తింటే మాత్రం నెల రోజుల పాటు నాన్ స్టాప్ గా చెంబు పట్టుకొని ఉరకాలే. యాడికి? బాత్రూమ్ కి. పల్లిపట్టీలంటే పడి పడి సచ్చే వాళ్ళు జాగ్రత్తగా చూడండి. వీళ్ళు పల్లిపట్టీల కోసమని ముందుగా బాండిలో బెల్లం పాకంని తయారు చేసుకొని అందులో వేయించిన పల్లీలు పోసి మంచిగా కలుపుకుంటారు. తర్వాత పల్లిపట్టీలు పర్ఫెక్ట్ గా రావడానికని వీళ్ళు పల్లిపట్టీల మిశ్రమాన్ని నేలపై వేసి కాళ్ళతో తొక్కుకుండా టేస్ట్ ని ఇంకాస్త పెంచేసి మొత్తానికి ఇలా పల్లిపట్టీలను పర్ఫెక్ట్ గా తయారు చేసి జనాల చేత సభాష్ అనిపించుకుంటారు. గప్చుప్లను గప్ప తినే గర్ల్స్ ఈ గ్రాండ్ పా తయారు చేసిన గప్చుప్లను తింటే గ్యారంటీగా చెప్తున్నా మీకు లైఫ్ లో చావు అనేదే రాదు. ఎందుకంటే ఈ పానీపూరి పచ్చడి పులుసులో పెద్దయిన పవిత్రమైన అమృతపు చుక్కలు కూడా బోనస్ గా వేసేస్తున్నాడు కాబట్టి. గైస్, సేమ్యాలను సూపర్ గా తయారు చేసి స్వాగ్ స్టైల్ లో ప్యాకింగ్ చేస్తున్న షబీర్ పాషా గారి సేమ్యాలనైతే జనాలు లైన్ లో నించొని మరి ఎగవడి కొనకపోతుర్రంట. మరి ఆ టేస్ట్ వెనుకున్న షబీర్ పాషా గారి సీక్రెట్ ని చూడండి, పిచ్చోళ్ళైపోతారు మీరైతే. గైస్, ఈ ఆంటీ తయారు చేస్తున్న షర్బత్ ని తాగితే సీదా స్వర్గానికి వెళ్ళిపోతారు కావచ్చు. ఈ ఆంటీకి ఎంత ఆత్రం ఉందంటే బర్ఫ్ గడ్డలను బలగొట్టడానికి కూడా టైమే లేదు. తర్వాత ఏమో ఆటనకు దొరికే రష్నా ప్యాకెట్లను పర్ర కోసి పౌడర్ ని గ్లాసులలో వేసి పడేస్తుంది. ఇక గ్లాసులలో జర లెమన్ ఫ్లేవర్ వేసేసి క్యాన్సర్ క్రీమ్లను కమాన్ అంటూ వెల్కమ్ చెప్పేస్తుంది. మొత్తానికి మేడం తానం చేయకుండానే వచ్చిందో ఏందో గాని సోడా నీళ్లతోనే శుభ్రంగా స్నానం చేసి స్వర్గానికి పంపించే షర్బత్ ని తయారు చేసేసింది. గైస్, గప్చుప్లో చేసే గోషిగానికి గుద్దల గొంగలి పురుగులు చూడండి ఏ రేంజ్లున్నాయో. ఓరి మీ దొంపలు తెగ, మీరెక్కడ తయారయ్యారా బాబు? ఈ గొట్టాలు తయారు చేస్తున్న ఆంటీ మొగుడికి మెకానిక్ షాప్ ఉన్నట్టుంది. ఆ మెకానిక్ షాప్ లో వాడి పడేసిన ఇంజన్ ఆయిల్ తోనే సతీమణి గారు నోరూరించే గొట్టాలు తయారు చేసేస్తుంది. ఆంటీ వాడుతున్న ఇంజన్ ఆయిల్ ని చూస్తుంటే గత సంవత్సరం నుంచి అదే ఆయిల్ ని యూజ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. గైస్, మార్కెట్ లో విత్తనాలు లేని ఖర్జూరాలు బాగా అమ్ముడు పోతున్నాయి. మరి దాని వెనుక మనోళ్ళని చూడండి, తాకత్కి మించి ఎట్లా తన్లాడుతున్నారో. ఈ పానీపూరి బండోడు టేస్ట్ ని పెంచడానికని తేనె తుట్టల చేసి తేనెను సేకరిస్తుంటే ఇంకో పక్క పాపలు భయ్యాతోడ ప్యాజాలు అంటూ వేరే లెవెల్ల పైశాచికానందం పొందుతున్నాయి. గైస్, ఇక్కడ ఎట తునకల్ని ఫ్రై చేయడానికని అన్నగారు బైక్ ఇంజన్ నుంచి తీసిన పాత ఇంజన్ ఆయిల్ ని వాడుతున్నాడు. ఇసొంటి కర్రేటి ఖతర్నాక్ ఆయిల్ ని నరకంలో యమభటులు పాపిస్టులను ఉడకబెట్టడానికి కూడా వాడరు కావచ్చు. సో ఫైనల్ గా అంతే గైస్ ఈ వీడియో. దయచేసి బయట ఫుడ్ ని అవాయిడ్